నవంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ విధంగా మహిళల సాధికారత కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఒక అద్భుతమైన కార్యాచరణ ప్రకటించాము అనే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసిన ప్రకటనలు, ఏ విధంగా నా అక్కలు, నా చెల్లెమ్మలు అనే మహిళల్ని సంబోధించి ఎంత మోసానికి గురయ్యారో ఈ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా ఆ రోజు లెక్కలతో సహా మేము రాష్ట్ర ప్రజలకు అందించాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది జగనన్న పాల వెల్లువ కాదు, పాపాల వెల్లువ అని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. సుమారు 2,887 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ కార్యక్రమంలో. నవంబర్ 6వ తారీఖున 2020లో ఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ఎంత దారుణంగా మిస్యూజ్ అయిందో క్షేత్రస్థాయిలో దాని గురించి మేము వివరించడం జరిగింది. కేవలం 2,887 కోట్ల రూపాయలే కాదు, మన అక్కలకు, మన చెల్లెలమ్మకు గ్రామాల్లో మహిళా సాధికారత కోసం నిజంగానే ఆ విధంగా స్పందించుంటే సుమారు 14,500 కోట్ల రూపాయలు వాళ్ళకు అందేది. 14,500 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఈ కుటుంబాలు బలోపేతమయ్యేవి. దాని కాస్త మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత 3 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అనవసరంగా కొంతమంది పత్రికలపైన వాళ్ళు విమర్శించి ఇదేదో ప్రత్యేకంగా కక్ష కట్టి వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళకు వివరణ ఇచ్చారు. వారికన్నా ఇంకా ఆసక్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అంత స్పందించలేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చాలా హడావుడిగా స్పందించి వాళ్ళ పేపర్లోనూ, ట్విట్టర్లోనూ అన్ని విధాలుగా అటువంటిది ఏమీ జరగలేదు, ఎక్కడ పొరపాటు లేదని చెప్పారు. ఆ ప్రకటన చదివితే కొత్త అనుమానాలు వచ్చినాయి. కొత్త అనుమానాలే కాకుండా కొన్ని నిజాలు ఇంకొన్ని బయటకు వచ్చినాయి. వాస్తవాలు బయటపెట్టినందుకు మనం కూడా ఒక విధంగా ఈ విధంగా వీళ్ళు ఆలోచించారని చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఆ ప్రకటనలో 3,94,000 పశువుల్ని కొనుగోలు చేశామన్నారు, పాడి పశువుల్ని. 738 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వెళ్ళిందని, 2,216 కోట్ల రూపాయలు స్త్రీనిధి ద్వారా బ్యాంకులు రుణాలు ఇచ్చారని. అంటే మొత్తం 2,955 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,94,000 పాడి పశువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టామని చెప్పి వీళ్ళు ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో నిజంగానే బ్యాంకు రుణాలు ఇచ్చుంటే వివరాలు ఇవ్వాలి కదా మీరు. ఏ బ్యాంకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఏ జిల్లాలో, ఏ గ్రామాల్లో ఈ లబ్ధిదారులకి మీరు గుర్తించి వీళ్ళకి అందించారు. ఒక స్కీము ద్వారా ఒక లబ్ధిదారులు మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీరు అతను కొనుగోలు చేసే ఈ పాడి పశువుని జియో ట్యాగింగ్ చేస్తారు. స్థానికంగా ఉన్న అధికారి ఆ స్కీమ్ గ్రౌండ్ అయిందని సర్టిఫికెట్ ఇస్తాడు. బ్యాంకర్లు దానికి రుణాలు ఇస్తారు. లబ్ధిదారులకు అందిన ఈ 18,750 రూపాయలు ఏదైతే ప్రభుత్వం డైరెక్ట్గా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేసామని చెప్తున్నారు, వాళ్ళు కూడా స్పందించి మా గ్రామాల్లో పాడి పశువులు ఉన్నాయని చెప్పి చూపించగలుగుతారు. కానీ అది ఎక్కడా లేదు ఈ రోజున. మరొక్కసారి జనసేన పార్టీ నుంచి మేము చేసిన ఆరోపణకి 100% మేము కట్టుబడి ఉన్నాం. మీరు కొనుగోలు చేశాం అని చెప్పే 3,94,000 పాడి పశువులు ఈరోజు వాస్తవంగా
8,000. ఆ 8,000 కాకుండా మిగతా పాడి పశువుల గురించి మీరు ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో, ఎక్కడ మీరు అందించారో చెప్తే క్షేత్రస్థాయి పర్యటనకి ఖచ్చితంగా మేము కూడా సిద్ధం. ప్రభుత్వం దీనికి నిజాయితీగా ముందడుగు వేయాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం బహుశా పాపం మన ముఖ్యమంత్రి గారు తెలియదేమో. అంటే ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగిపోయిందని ఆయన అంత సీరియస్గా తీసుకోలేదేమో. ఎందుకంటే ఈ స్కీమ్ గ్రౌండ్ అయింది సెర్ప్ ద్వారా. మరి దానికి ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, ఇంతమంది అధికార యంత్రాంగం, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆసక్తికరమైన విషయం కొత్తగా ఏం బయటకు వచ్చిందంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకులందరూ కూడా సీనియర్ అధికారులు వచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ఆర్థిక మంత్రి సమక్షంలో ప్రభుత్వ పథకాల గురించి, లబ్ధిదారుల గురించి వాళ్ళు సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పంట రుణాలు ఎన్ని ఇవ్వాలి, ఇటువంటి చిన్న చిన్న రుణాలు ఎట్లా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు సమీక్షిస్తారు. అందులో ఆసక్తికరమైన విషయం ఏం బయటపడిందంటే ఈ పాడి పశువుల్ని రీసైక్లింగ్ చేశారు. ఒక లబ్ధిదారుడు పేరుతో కొనుగోలు చేసిన ఈ పాడి పశువుని 10 మందికి పైగా కొన్నట్టు చూపించారు. అందుకు మేము సహకారం నిరాకరిస్తున్నాం అని బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఇంకా రుణాలు దీని గురించి ఇవ్వం, కోఆపరేట్ చేయం అని చెప్పారు. ఈ బ్యాంకర్లు కోఆపరేట్ చేయడం లేదని కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? ప్రభుత్వంలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఎందుకంటే ఏ లెక్కన ఏ బ్యాంక్ అయినా సరే ఇంత భారీ స్థాయిలో రుణాలు ఇస్తే దానికి ఒక లెక్క ఉంటుంది. గ్రామాల వారీగా డేటా ఉంటుంది మనకి. ఈ ముఖ్యమంత్రి అద్భుతంగా నిర్మాణం చేసిన గ్రామ సచివాలయాలు, ప్రతి 50 ఇళ్ళకి పెట్టిన ఒక వాలంటీరు, దీనిపైన ముఖ్యమంత్రే తలుచుకుంటే, నిజాయితీ ఉంటే ఎంక్వైరీ చేస్తే 2 రోజుల్లోనే ఆయనకి సమాచారం అందుతుంది ఏ స్థాయిలో కొనుగోలు జరిగింది, నిజంగానే పాడి పశువులు ఉన్నాయా లేవా అని. వీటన్నిటికన్నా ఇంకా పెద్ద జోక్ ఏంటంటే నవంబర్ 6వ తారీఖున 2020లో మీరు ప్రకటించినప్పుడు అంతిమ లక్ష్యం 22 లక్షల పాలు లీటర్లు రోజుకి సేకరించడానికి ఈ పథకం రూపొందించామని ఆ రోజు చెప్పారు. 22 లక్షల లీటర్లు. మరి ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలిగింది? మీరు నిజంగానే 3,94,000 పాడి పశువులు కొనుంటే ఈ రోజున ఎందుకు కేవలం 2,70,000 లీటర్లు ప్రభుత్వం పాల సేకరణ చేయగలుగుతోంది? మీరన్న లెక్క ఏంటి? మరి ఎక్కడికి పోయినా ఈ 15,76,000 పాలు లీటర్లు? ఇక్కడే బయటపడిపోతుంది వాస్తవాలేంటో అవాస్తవాలేంటో, ఎంత పెద్ద స్కామ్ జరిగిందో ఇక్కడే తెలుస్తుంది. మీరు కొనుగోలు చేశామని చెప్పే 3,94,000 పశువులు నిజంగానే ఉండుంటే ఈ పాటికి పాల ఉత్పత్తి 15,76,000 లీటర్లు ఉండేది ప్రతిరోజు. మరి ప్రభుత్వం ఈ రోజున అధికారికంగా చూపించేది 2,70,000 లీటర్లు. అది కూడా ఈ మహానుభావుడు వల్ల పుణ్యం కాదు. గతంలో 1,20,000 లీటర్లు ఉండేది, దాన్ని ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగేది కేవలం 1,50,000 లీటర్లు. ఈ విధంగా ఇంత భారీ దోపిడీ జరిగిపోతుంటే నా అక్కలు నా చెల్లెమ్మలు అని చెప్పి మహిళా సాధికారత కోసం ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటే మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీయే కాదు, ఇందులో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చారు కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో రాజకీయ కోణం నుంచి మాట్లాడతారు, వివరాలు సేకరించకుండా మాట్లాడతారు.
డేటా అనేది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అనుకుని నిద్రపోయే ఈ యంత్రాంగం మేలుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ జిల్లా అయినా సరే మంత్రి గారిని ఎంపిక చేయమనండి, ఏ మండలం అయినా సరే మంత్రి గారిని ఎంపిక చేయమనండి. ఆ మండలంలో ఉన్న ఒక గ్రామానికి ర్యాండమ్గా ఒక గ్రామాన్ని పికప్ చేసుకుని వెళ్ళి ఎక్కడున్నారు లబ్ధిదారులు, ఎక్కడున్నాయో ఈ పశువులు, మేము సహకరిస్తాం, మీతో పాటు రండి. ఇంత భారీ మోసం చేసినందుకు సుమారు 14,500 కోట్ల రూపాయలు మన మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ ప్రభుత్వం అందించకుండా మోసం చేసినందుకు ఖచ్చితంగా ఈ స్కామ్ పైన జనసేన పార్టీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తోంది. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిజాయితీగా మీకు వివరాలతో సహా ఒక సమాచారం అందిస్తున్నప్పుడు దాన్ని రాజకీయ కోణం నుంచి చూసి మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పేది ఒకటే, పత్రికా సమావేశాలు వ్యక్తిగత విమర్శల కోసమో ఒకరిపైన నిందలు వేయడానికి కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, ఒక మంచి ఆలోచనతోటి మనం పత్రికా సమావేశం పెట్టినప్పుడు తద్వారా ఆ సమస్యకి పరిష్కారం కూడా మేము చూపించాలి. దానికి అనుగుణంగానే నవంబర్ 14వ తారీఖు తర్వాత జనసేన పార్టీ ఇదే కేంద్ర కార్యాలయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్కామ్లు వివిధ శాఖల నుంచి ఆల్రెడీ సమాచారం సేకరించుకున్నాం. మేము రోజుకొక స్కామ్ చొప్పున రోజుకి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు మోసం చేశారు రాష్ట్ర ప్రజలకి, నవంబర్ 14వ తారీఖు నుంచి జనసేన పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఆ సమాచారం అందిస్తాం. ఇది ఛాలెంజ్గా తీసుకున్నాం, ప్రజల ముందు మేము పెడతాం. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కూడా పరిపాలన పైన ఆయనకి ఎటువంటి పట్టు లేదు. కేవలం బటన్ నొక్కే కార్యక్రమం పెట్టుకుని ఈ రాష్ట్రానికి అపార నష్టం కలిగించారు. దాన్ని మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం. ఈ వివరాలపైన, ఈ విషయాలపైన జగనన్న పాల వెలువ కాదు, ఇది జగనన్న పాపాల వెలువ. మోసం చేశారు మీరు మన మహిళల్ని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇంత దగా చేసి ఇంత మోసం చేసిందో వీటన్నిటిపైన నవంబర్ 14వ తారీఖు నుంచి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తాం. ఎక్కడున్నారు మీరు? ఓకే, అక్కడే దొరికిపోయారు కదండి. ఇప్పుడు స్కీమ్ కదండి, స్కీమ్లో గ్రౌండింగ్ అవ్వాలి కదా. 18,750 రూపాయలు సబ్సిడీ అని ప్రకటించింది ప్రభుత్వం. మరి బ్యాంకు రుణాలు ఇచ్చింది కదా మీకు. 738 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బ్యాంకర్ ఇచ్చింది 56,250 చొప్పున 2,216 కోట్ల రూపాయలు. ఇది మోసం కాదా? ఎట్లా ఇచ్చేశారు మీరు ఈ డబ్బు? అసలు లబ్ధిదారులను ఎట్లా గుర్తించారు మీరు? క్యాబినెట్ తీర్మానం చేశారు కదా మీరు ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారని. పాడి పశువులను కొనుగోలు చేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ విధానం తీసుకొచ్చి క్యాబినెట్లో దాన్ని ఆమోదించి నిధులు విడుదల చేశారు. స్త్రీ నిధి ద్వారా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించారు. చాలా తెలివిగా దాన్ని దాటేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం నుంచి. ప్రజల డబ్బే కదా ఇది, చివరికి కట్టాల్సిందే కదా ఈ డబ్బు. ఎక్కడ పోతాయి ఈ డబ్బులు?
నేను ఇందాక అన్నట్టు బహుశా పాపం ముఖ్యమంత్రి గారికి పూర్తి సమాచారం లేదేమో దీని గురించి. అందుకని అయోమయంలో ఏదో పత్రికా ప్రకటన బలవంతంగా ఇప్పించారు. కేబినెట్ సమావేశం తర్వాత అధికారులందరినీ కూడా పిలిపించి సచివాలయానికి భయపెట్టించి, ఎవరు నిజంగానే దాంట్లో ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రండి క్షేత్రస్థాయికి వెళ్దాం. అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు దీంట్లో. సర్ప్ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచింది. మరి వీరందరూ కాకుండా మనం ఒక్క ముఖ్యమంత్రి గారిని అనడం లేదే, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములే అని అంటున్నాం. ఖచ్చితంగా అసలు లబ్ధిదారులు ఎక్కడున్నారని చెప్తున్నాను నేను. ప్రభుత్వమే ఒప్పుకుంది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో రీసైక్లింగ్ జరిగిందని. పశుసంవర్ధక శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చిన నివేదికలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30 తారీఖున జరిగిన సమావేశంలో పశువుల రీసైక్లింగ్ జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇది వాస్తవం కాదా? ఏమండి, రేపు ఉందిగా మా సమావేశం. అనేక పాయింట్స్ ఉన్నాయి మా ఎజెండాలో, రేపు చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాను. సబ్సిడీ గురించి మీ అనుమానం సమాధానం చెప్పగలిగాము, ఇంకా డౌట్ ఉందా మీకు? ఇది ఓన్లీ సబ్సిడీ అంటున్నారు కదా, మరి కేవలం సబ్సిడీయే 738 కోట్ల రూపాయలు కదండి, మామూలు విషయం కాదు కదా అది. డౌట్ ఏముందండి, చెప్పండి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏపీలో నడుస్తున్నటువంటి బీజేపీ జనసేన పొత్తు బ్రేక్ అని, లేకపోతే రకరకాల చర్చలు నడుస్తున్నాయి, వాటన్ని చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా? అంటే ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి ఎదగకూడదని అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. సో జనసేన పార్టీ మాత్రం ఏ అడుగు వేసినా రాష్ట్ర ప్రజల్ని, మన అభివృద్ధిని, మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకునే ముందుకెళ్తారు. అంతేగాని అది స్వలాభం కోసమో స్వార్థం కోసం ఏనాడు మేము ఆ ప్రయాణం ముందుకు సాగలేదు. ఖచ్చితంగా మా అందరితో చర్చిస్తారు, సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. సో అందులో భాగంగా నిన్న ప్రధానమంత్రి గారితో ఉమ్మడిగా తెలంగాణలో మేము కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి అక్కడ జరిగిన ఎలక్షన్ సభలో ఆయన పాల్గొనడం జరిగింది. అది ఖచ్చితంగా మేము గర్వపడుతున్నాం.